హలో అండి. ఈరోజు మనము పశువుల పండుగ గురించి చూద్దామండి. తమిళనాడులో పశువులకు మనుషులకు మధ్య పోటీలు జరుగుతుంది. అదే జల్లికట్టు అంటారు. పశువులను అందంగా అలంకరిస్తారు. మన పక్క పశువులు రైతులకు ఎంతో సహాయంగా ఉంటుంది. వ్యవసాయంలో పశువులు ముఖ్య పాత్ర వహిస్తుందన్నమాట. మనము పశువులకి అంత ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి సంక్రాంతి పండుగలో ఒకరోజు పశువులకు కేటాయించి ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి రోజు దేవుళ్ళను ఎలా పూజిస్తామో అలాగే పశువుల పండుగల రోజు పశువుల్ని కూడా అంతే భక్తితో మనము పూజిస్తామన్నమాట. మన భారతదేశ హైందవ సంస్కృతిలో చెట్లను జంతువుల్ని కూడా మనము భక్తితో పూజిస్తాము. అంతే కదా మనము చేసేదే. ఇది ఒక ఉదాహరణ. ఈ పశువుల పండుగ మనం ఇంత సహాయం చేస్తుంది. మనకి ఆ పశువులు చాలా పెద్ద సహాయం చేస్తుంది కదా. చేనులో వ్యవసాయం చేయాలంటే పశువులను తీసుకెళ్ళి ఎద్దులు కట్టి నాగలితో దున్నుతాము. ఆ పశువు పేడ ఆ పంచితము అంతా చేనులకు ఉపయోగించి పంచగవ్యాలని తయారు చేసి ఆ ఎరువుల్ని తీసుకెళ్ళి మనము చేనులో వేసేదానివల్ల మనకి ఆరోగ్యకరమైన పంటల్ని ఇస్తూ ఉందన్నమాట. అవి ఇచ్చే పాలు పసిపిల్లలకు ఆహారంగాను పెద్ద వయసు వారికి ఆహారంగాను ఉపయోగపడుతుంది. అందరూ తాగుతాము, అయినా వీళ్ళిద్దరికీ చాలా ముఖ్యమవుతుంది. పశువుల దగ్గర నుంచి మనము అలా సేకరిస్తామన్నమాట పాలు. వాటికి పచ్చగడ్డి వేస్తే చాలు ఎంత ఆరోగ్యకరమైన పాలు ఇస్తుందో కదా. అన్నీ మనము ఉపయోగించుకుంటూ ఉన్నాము. గోవుల్ని కాపాడడానికి ఈరోజు గోపాలుడు మన ఇళ్ళ కాడికి వచ్చి మనం చేసే పూజల్ని ఆయన ఆలకిస్తూ ఉంటాడన్నమాట. పల్లె పల్లెకి గోపాలుడు వస్తాడు. ఎక్కడ పూజిస్తున్నారో అక్కడికి వచ్చి తిలకిస్తూ ఉంటాడు. మనము గోవుల్ని ఎక్కడ పూజిస్తామో అక్కడ శ్రీకృష్ణుడు కూడా మనతో ఉంటాడన్నమాట. తన పిల్లన గ్రోవితో ఆ గానంతో పశువులను తన ఆధీనంలో ఉంచుకుంటాడు గోపాలుడు. కాబట్టి ఎంతో హాయిగా ఆ పశువులు మేతకు వెళ్ళి రోజులాగే ఈరోజు కూడా మేతకు వెళ్తాయి. పశువుల కాపర్లు తీసుకెళ్ళి మేత వేయించిన తర్వాత సాయంకాలం పూట ఆవులంతా చెరువులు కొలనులు మడుగులు ఉంటాయి కదా విలేజ్లో, అక్కడికి తీసుకెళ్ళి వాటికి స్నానాలు చేయించి తీసుకొచ్చి పూజలు చేస్తారన్నమాట. ఆ పూజలని చాలా భక్తిగా